హలో ఎవ్రీవన్, బయట ఇయర్ రింగ్స్ కొన్నప్పుడు ఇటువంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా. వీటిని ఏం చేయాలో తెలియక పడేస్తాము. పడేయకుండా ఇలా వాటిని మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు. ఒక కార్డ్బోర్డ్ ముక్కనైతే తీసుకొని స్క్వేర్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న షేప్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉండే ఏదైనా డిజైన్ క్లాత్ కానీ లేదంటే కుట్టిన తర్వాత వచ్చిన పీస్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు కార్డ్బోర్డ్ కి గమ్ అప్లై చేసుకొని తీసుకున్న క్లాత్ పీస్ ని అంటించేసుకోవడమే. ఇలా ఫ్రంట్ సైడ్ అంటించేసుకున్న తర్వాత దీన్ని వెనక్కి తిప్పేసి మళ్ళీ గమ్ అప్లై చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని లోపలికి మడుచుకొని అంటించేసుకోవడమే. ఇప్పుడు ఇలా కొంచెం గ్యాప్ కనిపిస్తుంది కదా, అది కూడా కనిపించకుండా గమ్ అప్లై చేసుకొని అదే క్లాత్ నుంచి ఒక పీస్ కట్ చేసుకొని అంటించేసుకున్నాను. ఈ విధంగా ఇది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇయర్ రింగ్ బాక్స్ తీసుకొని కింద వైపు ఉండే బాక్స్ కి ఈ విధంగా వెనక గమ్ అప్లై చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ పైన ఈ విధంగా అంటించేసుకోవడమే. సేమ్ ఇంకొక దానికి కూడా ఇదే విధంగా గమ్ అప్లై చేసి అంటించేసాను. కొంచెం గ్యాప్ ఇచ్చి అంటించుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఒక ఓల్డ్ డ్రెస్ కి ఇటువంటి పెద్ద పెద్ద పూసలు ఉంటే వాటిని 2 తీసుకున్నాను. ఇప్పుడు వీటికి కూడా కొంచెం గమ్ అప్లై చేసి బాక్సెస్ పైన ఉన్న క్యాప్స్ కి అయితే అంటించుకున్నాను. మనము డైలీ యూస్ కోసం ఇలా ప్యాకెట్ స్టిక్కర్స్ అయితే తెచ్చుకుంటాం కదా, వాటిని ఇలా ప్యాకెట్స్ లోనే వదిలేస్తే ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటాయి. అలా వేస్ట్ కాకుండా ఇప్పుడు మనం చేసుకున్న ఈ బాక్స్ లో వేసేసుకుంటే నీట్ గా ఒక చోటే ఉంటాయన్నమాట. మనము స్టిక్కర్స్ తో పాటు కుంకుమ కూడా పెట్టుకుంటాం కాబట్టి ఇంకొక బాక్స్ లో ఇలా కుంకుమ ఫిల్ చేసేసుకున్నాను. ఇప్పుడు అది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది అని వెతుక్కునే పని లేకుండా 2 ఒకటే చోట దొరికేస్తాయి. మనకి పని ఈజీగా అయిపోతుంది. ఇంకా రెడీ అయ్యే టైంలో టైం సేవ్ అవుతుంది. మీ దగ్గర కూడా ఇటువంటి బాక్సులు ఉంటే తప్పకుండా ఈ ఐడియా ట్రై చేయండి. చాలా బాగా యూస్ అవుతుంది అనమాట. ఈ రీయూస్ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఇటువంటి మంచి మంచి ఐడియాలు చాలానే వస్తాయి.